హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి క్యాథలిక్ డినామినేషన్ గురించి అండి. పోయిన వీడియోలో మనము క్రిస్టియన్ ఆర్థోడాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఇంకా ఫాస్ట్ టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీ సపోర్ట్ ఎంత ఉంటే మేము అంత మంచి వీడియోలు చేస్తాం. ఇంకా ఫాస్ట్ టాపిక్లోకి వెళ్దాం. క్యాథలిక్, ఈ క్యాథలిక్ అనే సంఘానికి మీరు ఏదో ఒకసారి వెళ్ళే ఉంటారు. వెళ్ళకపోయి ఉంటే ఈ సంఘం గురించి మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ఇప్పుడు ఈ క్యాథలిక్ సంఘం గురించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్యాథలిక్ అనే పదానికి గ్రీక్ భాషలో యూనివర్సల్ అని అర్థము. క్యాథలిక్ చర్చ్ అంటే యూనివర్సల్ చర్చ్ అని అర్థము. ఈ క్యాథలిక్ సంఘాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే అప్పటి యేసుక్రీస్తు శిశువులైన అపోస్తులు ఈ సంఘాన్ని స్టార్ట్ చేశారు. దీనిని గురించి మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చూసుకోవచ్చు. ఈ సంఘాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 30 ADలో స్టార్ట్ చేశారు. పోయిన వీడియోలో చెప్పుకున్నట్లు క్యాథలిక్ క్రిస్టియన్లు మరియు ఆర్థోడాక్స్ క్రిస్టియన్లు ఒకప్పుడు కలిసే ఉండేవారు. వారు ఎందుకు విడిపోయారంటే క్యాథలిక్ సంఘాలలో మోస్ట్ ఆనరబుల్ మ్యాన్, మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ వచ్చేసి పోప్ పెట్టిన రూల్స్ అన్ని, రెగ్యులేషన్స్ అన్ని క్యాథలిక్ సంఘాలన్నీ పాటిస్తాయి. బిషప్స్ కూడా పవర్స్ ఉంటాయి కానీ మరీ పోప్స్ అంతా ఉండవు. ఈ విషయం నచ్చని కొంతమంది ఈ సంఘంలో నుంచి విడిపోయి ఆర్థోడాక్స్గా మారుతారు. ఈ ఆర్థోడాక్స్ సంఘంలలో ఓన్లీ బిషప్సే ఉంటారు, పోప్స్ ఉండరు. ఈ బిషప్స్ అందరికీ సేమ్ పవర్స్ ఉంటాయి, ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. అందుకనే ఆర్థోడాక్స్ ఈ సంఘంలో నుంచి విడిపోయి సపరేట్ సంఘంగా పెట్టారు. ఇప్పుడు ఈ రెండు సంఘాలే ప్రపంచంలో అతిపెద్ద సంఘాలుగా ఉన్నాయి. ఈ క్యాథలిక్ అనే పదాన్ని మొదటిసారి ఎవరు యూజ్ చేశారంటే సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ ఆంథోనీ గారు మొదటిసారి ఈ క్యాథలిక్ అనే పదాన్ని స్మిర్నా అనే గ్రీకు దేశ ప్రజలకు రాసిన లెటర్లో మొదటిసారి ఈ క్యాథలిక్ అనే పదాన్ని యూజ్ చేసి రాశారు. మరి అంతేకాకుండా సెయింట్ క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా గారు తాను రాసిన పత్రికలలో ఈ క్యాథలిక్ అనే పదాన్ని చాలాసార్లు యూజ్ చేశారు. ఈ క్యాథలిక్ చర్చెస్ని RCM చర్చెస్ అని కూడా పిలుస్తారు, అంటే రోమన్ క్యాథలిక్ చర్చెస్ అని కూడా అంటారు. మరి అంతేకాకుండా శ్రీ సభ అని కూడా పిలుస్తారు. ఈ క్యాథలిక్ చర్చెస్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాటికన్ సిటీలో ఉంటుంది. ఈ వాటికన్ సిటీనే క్యాథలిక్ చర్చ్ ఆఫ్ రోమ్ అని కూడా పిలుస్తారు. ఈ వాటికన్ సిటీలోనే పోప్ ఉంటారు. ప్రపంచంలో మొట్టమొదటి పోప్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు శిష్యుడైన సెయింట్ పీటర్స్ గారు ఫస్ట్ పోప్ ఆఫ్ క్యాథలిక్గా క్యాథలిక్ వారు నమ్ముతారు. మరి అంతేకాకుండా ఇప్పుడున్న పోప్స్ అందరూ సెయింట్ పీటర్స్ యొక్క వారసులే అని క్యాథలిక్ వారు నమ్ముతారు. ప్రజెంట్ ఇప్పుడున్న పోప్ పేరు వచ్చేసి పోప్ ఫ్రాన్సిస్. ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి జార్జియో మేరియో బెర్గాలియో. నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకుండా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఈయన ఎప్పుడు పుట్టారంటే 1936 డిసెంబర్ 7న పుట్టారు. పోప్ గారి ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 87 years. జాన్ గుటన్బర్గ్ గారు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ప్రింట్ చేసిన బైబిల్ వచ్చేసి ఈ క్యాథలిక్ బైబిలే. ఈ క్యాథలిక్ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి తెలుసా? 73 పుస్తకాలు ఉంటాయి. అవి ఏమేం పుస్తకాలు, ప్రొటెస్టెంట్స్ బైబిల్కి క్యాథలిక్ బైబిల్కి డిఫరెన్స్ ఏంటిదో ఈ పూర్తి వివరాలన్నింటినీ కలిపి ఒక వీడియో చేశామండి. ఎవరైనా చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. తల్లి అయిన మరియను, అపోస్తులను, మరంతే కాకుండా ఇతర పునీతులను గౌరవించే సాంప్రదాయం వచ్చేసి యూదుల నుంచి తీసుకున్నారు. ఎలాగంటే అప్పుడున్న యూదులు మోసే, అబ్రహాము, యాకోబు, ఈసాకులను ఎలా గౌరవిస్తారో అలానే వీళ్ళు కూడా ఈ అపోస్తులను, పునీతులను, మరియమ్మను గౌరవిస్తారు. మరంతే కాకుండా వాళ్ళ స్టాచ్యూస్ పెట్టి వాటి కింద క్యాండిల్స్ పెట్టి గౌరవిస్తారు. మరంతే కాకుండా కొంతమంది ఆ స్టాచ్యూస్ కింద ప్రార్థనలు కూడా చేస్తారు. ఇప్పుడు క్యాథలిక్లో ఉండే మెయిన్ లీడర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎలాగంటే మొదటిగా పోప్, రెండవదిగా కార్డినల్స్, మూడవదిగా ఆర్చ్ బిషప్స్ ఉంటారు, నాలుగవదిగా బిషప్స్ ఉంటారు, ఐదవదిగా ప్రీస్ట్ ఉంటారు, ఆరవదిగా డీకన్స్ ఉంటారు. వీరెవ్వరు కూడా మ్యారేజ్ అనేది చేసుకోరు. మరంతే కాకుండా ఇందులో నన్స్ ఉంటారు. ఈ నన్స్ కూడా అస్సలు మ్యారేజ్ చేసుకోరు. మొదటిగా పోప్ వచ్చేసి క్యాథలిక్ సంఘాలలో హైయెస్ట్ ఆనరబుల్ మ్యాన్గా ఉంటారు. అంటే అత్యంత గౌరవించే వ్యక్తులలో మొదటి పర్సన్ పోప్ గారు అనమాట. ఈయన ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ చర్చెస్ అన్నిటికీ ఈయనే లీడర్. ఈయన పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ క్యాథలిక్ సంఘాలన్నీ పాటిస్తాయి. రెండవదిగా కార్డినల్స్. ఈ కార్డినల్స్ అనేవారు పోప్ తర్వాత హానరబుల్ పర్సన్స్ అనమాట. అంటే పోప్ తర్వాత అత్యంత గౌరవించే పర్సన్స్ ఈ కార్డినల్స్. వీళ్ళు ఏం చేస్తారంటే
పోప్ గారు తీసుకునే కీలక నిర్ణయాలలో వీరి సలహాలు ఇస్తారు. మరి అంతేకాకుండా పోప్గా ఎలక్ట్ అవ్వాలంటే వీళ్ళు ఓటేస్తేనే పోప్గా ఎలక్ట్ అవుతారు. మన తెలుగు వాళ్ళలో నుంచి మొట్టమొదటిసారి కార్డినల్ అయిన వ్యక్తి ఎవరో తెలుసా అండి? ఆయన మరెవరో కాదండి, పూల యాంథోనీ గారు. ఈయనే మన తెలుగు వాళ్ళలో నుంచి మొట్టమొదటిసారి కార్డినల్ అయిన వ్యక్తి. మరి అంతేకాకుండా మూడవదిగా ఆర్చ్ బిషప్ ఏం చేస్తారంటే మొదటిగా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. ఎలాగంటే తన ప్రాంతంలో ఉన్న చర్చెస్ అన్ని క్లీన్గా రన్ అవుతున్నాయా లేదా చూసుకుంటారు. మరి అంతేకాకుండా కమ్యూనిటీ సర్వీస్. ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే తన ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. ఇంకా నాలుగవదిగా బిషప్ వాళ్ళు ఏం చేస్తారంటే తమ ప్రాంతంలో ఉన్న చర్చెస్ అన్ని బాధ్యతలు, మరి అంతేకాకుండా వాటి అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. మరి అంతేకాకుండా తమ ప్రాంతంలో ఉన్న మెయిన్ పనులను మరియు ప్రణాళికలను వీళ్ళే తీసుకుంటారు. అలాగే దేవునిలోకి నడిపించి తమ విశ్వాసం వృద్ధి చెందేలా చూసుకుంటారు. ఇంకా ఐదవదిగా ప్రీస్ట్ అంటే పాస్టర్ గారు ఏం చేస్తారంటే తనకు అప్పగించిన సంఘాలన్నీ చూసుకోవడం, దేవునిలోకి ప్రజలను నడిపించడం, మరి అంతేకాకుండా హోలీ కమ్యూనియన్, బాప్తిజం ఇవ్వడం, చర్చిని చూసుకోవడం, ఇవన్నీ చేస్తారు. ఇంకా ఆరవదిగా డీకన్స్ ఏం చేస్తారంటే స్వార్థ ప్రకటించడం, ప్రీస్ట్కి సహాయం చేయడం, చర్చిలో పనులు చూసుకోవడం, ఇవన్నీ చేస్తారు. మరి అంతేకాకుండా క్యాథలిక్స్లలో నన్స్ కూడా ఉంటారు. ఈ నన్స్ కూడా అసలు పెళ్ళిళ్ళు చేసుకోరు. ఈ నన్స్ ఏమేం చేస్తారంటే ప్రార్థన మరియు పూజ, సేవా కార్యక్రమాలు, మరి అంతేకాకుండా స్టడీ అండ్ ఎడ్యుకేషన్లో సహాయం చేయడము, మరి అంతేకాకుండా స్పిరిచువల్ డిసిప్లిన్గా ఉంటారు. ఇవన్నీ కరెక్ట్గా పాటించిన వ్యక్తి ఎగ్జాంపుల్గా చూపెట్టాలంటే మదర్ తెరీసా. ఓవరాల్గా నన్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే తమ జీవితాలను దేవుని కొరకు అంకితం చేసుకున్న స్త్రీలు. క్యాథలిక్ చర్చెస్లలో ఏమేం చేస్తారో తెలుసుకుందాం. మొదటిగా బాప్తిజము అందరిలాగానే నీటి బాప్తిజం ఇస్తారు. కాకపోతే ఈ చర్చెస్లలో కూడా బేబీస్ కూడా అంటే చిన్న పిల్లలకు కూడా బాప్తిజం ఇస్తారు. Jasper, I baptize you in the name of the Father and of the Son and of the Holy Spirit. రెండవదిగా హోలీ కమ్యూనియన్ అంటే బల్లారాధన. వీళ్ళు కూడా బల్లారాధన, బ్రెడ్ అండ్ వైన్ సపరేట్గానే ఇస్తారు. ఇంకా మూడవదిగా కన్ఫెషన్ అంటే తాము చేసిన పాపాలను చర్చెస్లలో వచ్చి ఒప్పుకొని ప్రార్థన చేసి వాటిని విడిచిపెడతారు. ఇంకా నాలుగవదిగా మ్యారేజ్ అంటే వివాహము. దేవుని నామంలో ప్రార్థన చేసి వివాహం జరిపిస్తారు. ఇంకా ఐదవదిగా అనాయింటింగ్ ద సిక్ అంటే రోగులను ప్రార్థన చేసి స్వస్థపరుస్తారు. ఇంకా ఆరవదిగా హోలీ ఆర్డర్స్ అంటే పాస్టర్ చెప్పిన వాక్యాన్ని ఫాలో అవ్వడం, మరంతేకాకుండా లేఖనాలను ఎరిగి నడవడం. ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు తెలుసా? సుమారుగా 1.3 బిలియన్ మంది కంటే ఎక్కువ మంది ఈ క్యాథలిక్ని ఫాలో అవుతున్నారు. మరి అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫాలో అవుతున్న సంఘం వచ్చేసి ఈ క్యాథలిక్ సంఘము. ఓవరాల్గా ఏ డినామినేషన్కి చెందిన క్రైస్తవుడైనా ఏం నమ్ముతాడంటే యేసుక్రీస్తే తమ సొంత రక్షకుడని నమ్ముతాడు. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు కావాలండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము మరిన్ని వీడియోలు చేస్తాం. ప్రైజ్ ద లార్డ్.